హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఈ మధ్యన వదిన గారు అత్తయ్య గారు వచ్చిన దగ్గర నుంచి కంప్లీట్గా షాపింగ్ అలాగే అవుటింగ్ మొత్తం హైదరాబాద్ అంతా చుట్టుముట్టేస్తూ ఉన్నాం కదా. సో ఆ యొక్క బ్లాగ్స్ అవన్నీ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ షేర్ చేశాను. ఒకవేళ కనుక ఎవరైనా చెక్ చేయకపోతే ఆ యొక్క బ్లాగ్స్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇంకా షాపింగ్ అదంతా మీకు వ్లాగ్స్ రూపంలో అయితే షేర్ చేశాను, కానీ ఆ యొక్క షాపింగ్లో మేమేం ఐటమ్స్ పర్చేస్ చేసామో నేను మీకు ఎక్కడ షేర్ చేయలేదు. ఎందు గురించి అని చెప్పి అంటే మన ఛానల్లో ఏంటంటే చాలా మందికి షాపింగ్ హాల్స్ అనేది చాలా చాలా ఇష్టంగా ఉంటూ ఉంటారనమాట. సో అందు గురించి అని చెప్పి వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేయకుండా సెపరేట్గా మీకు షాపింగ్ హాల్స్ రూపంలో అయితే వీడియో చేసినట్లయితే మీకు కూడా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి నేను సెపరేట్గా వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ యొక్క షాపింగ్ లో ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేసామో మేము అవన్నీ ఇప్పుడు చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎలాగో డిసెంబర్ వచ్చేసింది. సో డిసెంబర్ అనగానే మనకి క్రిస్మస్ ఆఫర్ అలాగే జనవరిలో పొంగల్ ఆఫర్స్ అనేవి మనకి ప్రతి షాప్ లో నడుస్తూనే ఉంటాయి, పెడుతూనే ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు పెట్టారో లేదో నాకు ఐడియా లేదు, కానీ పెట్టకపోతే ఒక 1 వీక్ లో అయితే ప్రతి షాప్ లో వాళ్ళు ఆఫర్స్ డిస్కౌంట్స్ అనేది పెడుతూనే ఉంటారనమాట. సో ఇప్పుడు నేను సెపరేట్ గా ఇలాగా క్లోతింగ్ సెక్షన్ అనేది ఎక్కడెక్కడ పర్చేస్ చేసామో మేము ఎంత ప్రైస్ కి పర్చేస్ చేసామో అవన్నీ నేను మీతో సెపరేట్ గా ఈ యొక్క షాపింగ్ హాల్లో షేర్ చేసినట్లయితే ఎలాగో మీకు తర్వాత ఆఫర్స్ పెట్టినప్పుడు కంపల్సరిగా ప్రతి ఇంట్లో వాళ్ళు ఎంతో కొంత బట్టలు అనేది ఈ యొక్క టైంలో అయితే పర్చేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తర్వాత పొంగల్ కూడా వస్తుంది కాబట్టి ఆఫర్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ప్రతి ఇంట్లో వాళ్ళు పర్చేస్ చేస్తారు కదా. సో ఇలా నేను మీకు క్లాతింగ్ హాల్ అదంతా నేను మీకు చూపించినట్లయితే ఎక్కడెక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎంత ప్రైజెస్ పడుతున్నాయో ఒక ఐడియా అనేది మీకు కూడా ఉంటుంది కాబట్టి సెపరేట్ గా ఈ యొక్క షాపింగ్ లో నేను క్లోతింగ్ హాల్ అనేది సెపరేట్ గా వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అండి. సో అందులో భాగంగా ఇక్కడ ఏంటి అంటే నేను ఈ రోజు చూపించే దాంట్లో మనకి ఎథనిక్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఆల్సో మన జీన్స్ మీద వేసుకునే టాప్స్ ఇలాంటివి కూడా చాలా చాలా కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. విత్ ప్రైజెస్ తో పాటు చెప్తాను. సో ఇప్పుడు ఏంటి అంటే నేను వేసుకుని అయితే ఏమీ చూపించను, జస్ట్ అలా మీకు చూపించి క్లాత్ ఎలా ఉన్నది, ఎంత ప్రైస్ కి పడుతున్నది అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు మెన్షన్ చేసి అయితే చెప్తూ ఉంటాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. చూసి మీకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్ లోనే ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వలన నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క క్లాతింగ్ హాల్ అదంతా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టార్టింగ్ ఏంటి అంటే లైక్ ఎథనిక్ సంబంధించిన కుర్తీస్ అండ్ ఆల్సో టాప్స్ అవన్నీ చూపిస్తూ ఉంటానన్నమాట. సో ఎథనిక్ సంబంధించిన కుర్తీస్ అండ్ టాప్స్ అంటున్నానని చెప్పేసి ఈ యొక్క టాప్స్ అనేది మీరు ఓన్లీ ఏదన్నా మిడ్డీస్ మీద లాంగ్ మిడ్డీస్ మీదకి వేసుకోవాలని కాదు. ఇప్పుడు నేను చూపించబోయే ఈ యొక్క టాప్స్ కూడా మీరు జీన్స్ మీదన్నా వేసుకోవచ్చు, ఏదన్నా మీదన్నా సరే మిక్స్ అండ్ మ్యాచ్ అనేది చేసుకోవచ్చు. సో అందులో భాగంగా నేను చూపిస్తున్న ఒక షార్ట్ టాప్ అండి. సో చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ గా బిస్కెట్ కలర్ అనమాట. సో ఈ యొక్క బిస్కెట్ కలర్ మీద ఏంటంటే మీకు ఇక్కడ గోల్డ్ కలర్ ప్రింటెడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇలా హాఫ్ కాలర్ లా అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఫ్రంట్ బటన్స్ కూడా ఇక్కడ వరకు అయితే వచ్చి ఇక్కడ చిన్న టాజిల్స్ లా ఇచ్చారనమాట. హ్యాండ్ మనకు వచ్చేటప్పటికల్లా సేమ్ మనకి ఈ యొక్క టాప్ అంతా ఏ విధంగా అయితే ఉన్నదో హ్యాండ్స్ కూడా సేమ్ అదే క్లాత్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ యొక్క టాప్ కూడా మేము ట్రెండ్స్ లో అయితే తీసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, సో దీని యొక్క ప్రైస్ అనేది మనకి 599 రూపీస్ అయితే పడుతుంది. సో క్వాలిటీ అనేది కూడా బాగుంది. అండ్ ఆల్సో ఈ యొక్క క్లాత్ కూడా మనకి రేయాన్ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ యొక్క రేయాన్ క్లాత్ అనమాట. సో వేసుకుంటే కూడా హాయిగా కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇవేంటి అంటే మనకి ఇప్పుడు లైక్ వింటర్ సీజన్ కదా, ఈ యొక్క వింటర్ సీజన్ లో కూడా హాయిగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కూడా మరీ అంత ఎక్కువ మెయింటెనెన్స్ అయితే పడదు. అదే మనం కాటన్ టాప్స్ ఇలాంటివన్నీ కుర్తీస్ కానీ తీసుకున్నట్లయితే మనకి మెయింటెనెన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఎంత బాగుంటుందో దాని యొక్క మెయింటెనెన్స్ కూడా ఎక్కువే పడుతూ ఉంటుంది కదా. సో ఇలాంటి క్లాత్స్ ఏంటంటే మనం ఈజీ టు వాష్, మీరు మెషిన్ వాష్ అన్నా చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ అన్నా సరే చేసుకోవచ్చు. చాలా కంఫర్ట్ గా ఉంది. అలాగే క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా, సో దీని యొక్క కాస్ట్ మనకి 599 రూపీస్ అయితే పడింది. సో చూడండి బాగుంది.
ఇది ఏంటంటే మనకి జీన్స్ మీద అయినా సరే లాంగ్ చూడండి లాంగ్ మిడ్డీస్ ఉంటాయి కదా, సో లాంగ్ మిడ్డీస్ మీదకైనా సరే అలా ఎవరన్నా అవి ఇంట్రెస్ట్ లేకపోతే నైట్ డ్రెస్ టాప్స్ కింద కూడా బాగానే ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకటి అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఇంకో బ్లాక్ ఇలాంటి టాపే చూపిస్తున్నానండి. సో ఇవేంటి అంటే మనం చెప్తాను కదా, ఏదైనా మిడ్డీస్ మీద కానీ జీన్స్ మీద కానీ లేదు అనుకుంటే నైట్ డ్రెస్ల కింద కూడా వాడుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. సో ఇది కూడా కంప్లీట్ గా రేయాన్ మెటీరియల్ అండి, ఫుల్ ఆఫ్ బ్లాక్ అన్నమాట. బ్లాక్ మీద మనకి వైట్ కలర్ ప్రింటెడ్ తో ఇలాగా బుటీస్ లా అయితే ఇచ్చాడనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి నెక్ పార్ట్ కి వచ్చేటప్పటికల్లా ఒక రెడ్ కలర్ లేస్ అనేది డిజైన్ చేసి ఈ విధంగా అయితే ఉన్నది. ఇది కూడా కంప్లీట్ గా రేయాన్ మెటీరియల్ అండి, ఈజీ టు మెయింటైన్ అన్నమాట. ఇది కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ వరకే అయితే మనకి షార్ట్ టాప్ కింద అయితే ఉంటుంది అనమాట. సో మనకి నెక్ దగ్గర ఈ విధంగా లేస్ అనేది ఏ విధంగా అటాచ్ చేశారో అలాగే మనకి హ్యాండ్స్ కి వచ్చేటప్పటికల్లా సేమ్ అదే లేస్ అనేది హ్యాండ్స్ పార్ట్ దగ్గర కూడా ఈ విధంగానే ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, ఇది కూడా సింపుల్ గా అయితే బాగుంటుంది, ఇలా వేసుకోవడానికి కూడా హాయిగా అయితే ఉంటుంది అనమాట. సో దీని యొక్క ప్రైస్ కూడా మనకి ఎంత అంటే 499 రూపీస్. సో చూడండి, సో బ్లాక్ ఆబ్వియస్లీ మనం ఎప్పుడే వేసుకున్నా సరే మన బాడీ కూడా మంచిగా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాం కదా. సో ఇది ఒక టాప్ అన్నమాట. సో ఇది షార్ట్ టాపే. దాని తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న టాప్స్ అవన్నీ ఏంటంటే మీకు స్టార్టింగ్ ఏంటంటే షార్ట్ టాప్స్ నుంచి అయితే చూపించేస్తున్నానండి. సో అందు గురించి అని చెప్పి అంటే మీకు కూడా అన్ని ఒక ఆర్డర్ ప్రకారం వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక షార్ట్ టాపేనండి. ఇది ఏంటంటే మన జీన్స్ మీద వేసుకోవడానికి అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. ఈ క్లాత్ కూడా మనకి ఏంటంటే స్ట్రెచబుల్ క్లాత్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కొంచెం స్ట్రెచబుల్ అయితే ఉంటుంది. ఇలాంటి స్ట్రెచబుల్ క్లాత్స్ ఏంటి అంటే మనం ఒకవేళ మన సైజ్ కాకుండా కొంచెం చిన్న సైజ్ తీసేసుకున్నా సరే మన బాడీకి అయితే స్ట్రెచబుల్ కాబట్టి ఈజీగా అయితే ఫిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ క్లాత్ కూడా చాలా మెత్తగా అయితే ఉన్నది. ఇలాంటి క్లాత్స్ కూడా ఈజీగా మెయింటైన్ అయితే చేసుకోవడానికి అయితే బాగుంటుంది. దీనికి ఏంటంటే హాఫ్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి. సో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం మనకి ఇలా పెద్ద స్లీవ్స్ లా అయితే ఇచ్చారనమాట ఇలాగా. సో చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే ప్రింటెడ్ కాదు, మొత్తం అంతా ఏంటంటే మనకి క్లాత్ తోనే ఇలాగా డిజైన్ అయ్యి వచ్చింది అనమాట. కంప్లీట్ గా ఫ్లోరల్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది కూడా షార్ట్ టాపే. ఇలాంటివి ఏంటంటే మన జీన్స్ మీద వేసుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఏంటంటే మేము ట్రెండ్స్ లోనే తీసుకున్నామండి. సో దీని యొక్క కాస్ట్ అనేది 699 రూపీస్ అయితే పడుతుంది. సో ఏంటంటే మేము తీసుకునేటప్పుడు ఇందులో ఏంటంటే ఆఫర్స్ ఏమీ లేవు, ఓన్లీ ఏంటంటే మనకి దీని మీద ప్రైస్ ఎంత ఉన్నదో సో అంత ప్రైస్కే మేమైతే తీసుకున్నాం అనమాట. సో ఒకవేళ కనుక ఇప్పుడు డిసెంబర్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఎలాగో ఆఫర్స్ అనేది మనకి ప్రతి షాప్ లోనే పెడుతూ ఉంటారు కాబట్టి సో ఇప్పుడు ఆఫర్స్ టైంలో మీరు తీసుకున్నట్లయితే ఇంకా మంచి ప్రైజెస్కి అయితే వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అన్ని షార్ట్ టాప్స్ అనేది చూపిస్తున్నాను. సో ఇందులో కూడా చూస్తున్నారు కదా, ఎలా నడిపిస్తున్నా సరే ఈజీగా అయితే ఉంటుంది అనమాట. క్యారీ చేయడానికి కానీ వేసుకోవడానికి కూడా చాలా చాలా హాయిగా అయితే ఉంటుంది. సో ఇదొక టాప్. దాని తర్వాత ఇక్కడ ఇంకో టాప్ అయితే చూపిస్తున్నానండి. ఇది కంప్లీట్ గా నావీ బ్లూ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి నెక్ పార్ట్ కి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే కొంచెం థ్రెడ్ వర్క్ లా అయితే చేసి ఈ విధంగా అయితే ఉన్నది. ఇది కంప్లీట్ నెక్ ఏంటంటే మనకి వీ నెక్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ ఏ వర్క్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారో నెక్ పార్ట్ కి, అలాగే మనకి హ్యాండ్స్ కి వచ్చేటప్పటికల్లా హ్యాండ్స్ కూడా సేమ్ అదేలా అయితే వర్క్ అయితే ఇచ్చారనమాట. సో ఇది కూడా కంప్లీట్ గా మనకి రేయాన్ మెటీరియల్ ఏనండి. ఇది కూడా మనకి ఏంటంటే షార్ట్ టాప్ కిందనే వస్తుంది అనమాట. సో ఇందులో మీరు దేని మీద కన్నా వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది, ఈజీ టు మెయింటెనెన్స్ కూడా. సో ఇది కూడా ఏంటి అంటే దీని యొక్క కాస్ట్ మనకి 599 రూపీస్ అయితే పడింది. దాని తర్వాత ఇంకా ఇందాక మీకు చూపించాను కదా కొంచెం ఎలాస్టిక్ టైప్ లో ఉండే ఒక క్లాత్ అని చెప్పేసి, ఇది కూడా ఆ టైప్ ప్యాటర్న్ అనమాట. కొంచెం డిజైన్ అనేది కొంచెం మారింది. సో ఇక్కడ నెక్ వచ్చేటప్పటికల్లా మనకి కొంచెం హై కాలర్ నెక్ టైప్ లో అయితే వస్తుంది. సో ఇది కొంచెం ఎలాస్టిక్ టైప్ కాబట్టి కొంచెం మనం బాగుంటుంది వేసుకోవడానికి కూడా. ఇది కూడా కంప్లీట్ గా ఫ్లోరల్. సో చూస్తున్నారు కదా, మనకి మల్టీ కలర్స్ లో లైక్ ఎల్లో, పింక్, రెడ్, గ్రీన్ ఇలాంటి మల్టీ కలర్స్ లో అయితే ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. సో మనకి హ్యాండ్స్ కి వచ్చేటప్పటికల్లా ప్లెయిన్ హ్యాండ్స్ లో వచ్చి కిందనేమో రఫిల్స్ లా అయితే ఇచ్చాడండి. సో చూస్తున్నారు కదా, ఇది కూడా మనం ఏంటంటే జీన్స్ మీద వేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో నైట్ డ్రెస్ల మీద వేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి నైట్ డ్రెస్ వేసుకుని చక్కగా దీని కింద పెలాజో కానీ ఏమైనా వేసుకున్నట్లయితే నైట్ డ్రెస్ల కింద కూడా చాలా కంఫర్ట్ గా అయితే బాగుంటుంది అనమాట. నాకు తెలిసి ఇలాంటివి ఏంటంటే మీరు జీన్స్ మీద వేసుకుంటే ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది కంప్లీట్ గా మనకి స్ట్రెచబుల్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉన్నది. సో
సో దీని యొక్క ప్రైస్ నేను చెప్తాను, మీకే చూపిస్తాను. సో దీని యొక్క ప్రైస్ మనకి 699 రూపీస్ అయితే పడిందండి. సో చాలా చాలా బాగుంది. క్లాత్ కూడా మనకి ఎలా ఫోల్డ్ చేసేసినా సరే ఏమీ అవ్వదు, హాయిగా ఉంటుంది. మనం వాషింగ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా వాష్ చేసుకోవచ్చు, మెషిన్ వాష్ చేసుకోవచ్చు, ఎలాగన్నా చేసుకోవచ్చు. ఈ క్లాత్ ఇలాగే ఉంటుంది అనమాట. మనకి బోర్ కొట్టి ఇది వదిలేయాలి తప్పించి ఈ యొక్క క్లాత్స్ అనేది ఈ విధంగానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క షార్ట్ టాప్ కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి. సో దీని యొక్క బ్రాండ్ ఏంటి అంటే ఫిగ్ అనేది ఉన్నదండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఫిగ్ అనేది FIG అనేది ఫిగ్ అనమాట బ్రాండ్ కూడా. సో ఇది ఒక టాప్. దాని తర్వాత ఇప్పుడు నేను మీకు ఏంటంటే అన్ని షార్ట్ టాప్స్ లాగే చూపిస్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఏంటంటే ఒక మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్, లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట. ఇది కంప్లీట్ గా కాటన్ మెటీరియల్ అనమాట. సో చూస్తున్నారు కదా, దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. సో ఇది కంప్లీట్ గా కాటన్ కుర్తీ. ఇది ఏంటంటే మనకి ఈ టైంలో కూడా బాగానే ఉంటుంది, అండ్ ఆల్సో కాటన్ సమ్మర్ టైంలో కూడా బాగానే ఉంటుంది. సో ఇది కూడా మనకి మినీ కాలర్ లా అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నా యొక్క డ్రెస్ కి కాలర్ నెక్ ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ నాకేంటంటే ఇక్కడ పై వరకు బటన్స్ అయితే ఇచ్చారు, బట్ దీనికి ఏంటంటే బటన్స్ లేదనమాట. ఇక్కడ జస్ట్ V షేప్ లో కటింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి బటన్స్ అయితే ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉన్నది టాప్ మొత్తం. ఇది ఏంటంటే మరి ఇక్కడ వరకు కాకుండా కొంచెం కింద వరకు అయితే వెళ్తుంది. సో చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట టాప్. మీకు హ్యాండ్స్కి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా ఇచ్చి కొంచెం ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా మీకు ఈ విధంగా అయితే బటన్స్ అయితే ఇచ్చారండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్నగా కుర్చీళ్ళు అయితే పెట్టారనమాట, కొంచెం డిఫరెంట్ గా ఉండడం గురించి అని చెప్పి. ఇది కంప్లీట్ గా కాటన్ మెటీరియల్ అండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది టాప్ కూడా. సో ఇంకా దీనిది ఏంటంటే చూపిస్తాను. కాస్ట్ ఎంత అంటే మనకి 799 రూపీస్ అయితే పడింది. సో దీని యొక్క కాస్ట్ కూడా. సో నైట్ డ్రెస్సుల మీద వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది, అలాగే జీన్స్ మీద వేసుకోవడానికి కూడా చాలా చాలా కంఫర్ట్ గా అయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట. దాని తర్వాత ఇంకో టాప్ అయితే చూపిస్తున్నానండి. ఇది కంప్లీట్ ఏంటంటే మనకి కొంచెం సిల్క్ మెటీరియల్ టైప్ లో అయితే ఉంటుందన్నమాట. సో తీసుకొచ్చి ఇంకా అలా మడత పెట్టడం వలన కొంచెం ఫోల్డింగ్ అనేది ఈ విధంగా అయితే అయిపోయింది. సో ఒకసారి ఐరన్ చేస్తే మీకు లుక్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నేను ఏంటంటే వీడియో చేసేసిన తర్వాత ఐరన్లు అవన్నీ చేయించేసి ఇంకా లోపల పెట్టేయాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం సిల్క్ మెటీరియల్ టైప్ లో అయితే ఉంటుందండి. సో ఇది కూడా నా యొక్క డ్రెస్ కాలర్ నెక్ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ కాలర్ నెక్ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే పై నుంచి బటన్స్ అనేది ఉంటూ ఉంటాయి. సో చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. సో హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగానే వచ్చి హ్యాండ్స్ దగ్గర ఇక్కడ కుర్చీళ్ళు అయితే పెట్టారనమాట, కొంచెం స్టైలిష్ గా ఉండడం గురించి అని చెప్పి. ఇలా వచ్చి ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారు. సో మొత్తం అంతా మనకి పేస్టల్ గ్రే కలర్ షేడ్ లో, పేస్టల్ కలర్స్ ఈ మధ్య ట్రెండింగ్ లో అయితే ఉంటున్నాయి కదా. సో పేస్టల్ కలర్స్ అన్నమాట. సో ఇది కూడా మంచిగా కొంచెం సిల్క్ మిక్స్చర్ అయినట్టు ఉన్నదన్నమాట ఈ యొక్క క్లాత్ కూడా. సో దీని యొక్క కాస్ట్ అనేది 999 రూపీస్ అండి. సో ఈ రోజు నేను చూపించుస్తున్న ఈ ఐటమ్స్ కూడా వదిన గారు తీసుకున్నవి చూపిస్తున్నాను, అండ్ ఆల్సో నేను తీసుకున్న ఐటమ్ కూడా చూపిస్తాను అనమాట. సో ఇవన్నీ ఏంటంటే వదిన గారు తీసుకున్న ఐటమ్స్ అన్నమాట. సో దాని తర్వాత ఇప్పుడు షార్ట్ టాప్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు లాంగ్ టాప్ అయితే చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే ఇప్పుడు ఇందాక చూపించిన మంచి లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అన్నమాట మొత్తం అంతా. సో ఆ కలర్ క్లాతే మొత్తం అంతా చూస్తున్నారు కదా, క్లాత్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. ఇది నేను తీసుకున్న కుర్తీ అండి. సో చూస్తున్నారు కదా, మనకి ఇవన్నీ ఏంటంటే నాకు కొంచెం కాలర్ నెక్ అనేది కొంచెం అఫీషియల్ గా రాయల్టీగా అయితే కనిపిస్తామని చెప్పేసి ఎక్కువగా ఈ యొక్క కాలర్ నెక్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీనికి ఏంటంటే బటన్స్ ఏమీ రాలేదు, జస్ట్ కాలర్ నెక్ వచ్చి ఇక్కడ నెక్ పార్ట్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇలా వీగా అయితే వచ్చిందనమాట. నెక్ కూడా మనకి యోక్ పార్ట్ అంతా ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న చిప్స్ తో అయితే వర్క్ లా అయితే డిజైన్ చేశారు. సో మనకి ఇక్కడ గోల్డ్ కలర్ అలాగే మిర్రర్ వర్క్ అవన్నీ కూడా వచ్చి పింక్ కలర్ దాంతో థ్రెడ్ వర్క్ కూడా చేశారనమాట. మొత్తం యోక్ పార్ట్ అంతా మంచి వర్క్ లా అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా టాప్ ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇది ఏంటంటే హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఈ విధంగా అయితే థ్రెడ్ వర్క్ అయితే చేశారు. థ్రెడ్ వర్క్ తో పాటు మనకి మిర్రర్ వర్క్ కూడా చేసి ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనేది డిజైన్ చేశారనమాట. ఈ యొక్క టాప్ అనేది ఏంటంటే మనకి ఎథనిక్ వేర్ కింద అయితే వస్తుంది, అండ్ ఆల్సో ఫుల్ లెంత్ టాప్ కింద అయితే వస్తుంది అనమాట. సో ఈ యొక్క టాప్ ఏంటంటే నేను ట్రెండ్స్ లో అయితే తీసుకున్నాను. సో దీని యొక్క ప్రైస్ మనకి 1499 రూపీస్ అయితే పడిందండి. సో చూస్తున్నారు కదా, ఓవరాల్ గా ఈ యొక్క టాప్ అంతా మీకు కింద వరకు ఏ విధంగా ఉన్నదో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో
సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. కంప్లీట్ గా మనకి ఏంటంటే ఒక లాంగ్ టాప్ కింద అయితే ఉంటుంది అనమాట. సో వేసుకుని చూస్తే మంచి లుక్ అయితే వచ్చింది. సో ఇలాంటి లైట్ కలర్స్ ఏంటంటే నైట్ టైం పార్టీస్ కి వాటికి వేసుకుంటే కూడా మంచి గ్రాండ్ గా అయితే కనిపిస్తూ ఉంటాము. సో ప్రతిసారి హెవీగా శారీస్ హెవీగా డ్రెస్లు అవన్నీ క్యారీ చేయలేం కదా. సో అలాంటి అప్పుడైతే ఇలాంటి సింపుల్ గా ఇలాంటి డ్రెస్లు అయితే చాలా బాగుంటూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా ఓవరాల్ గా ఇలాగా ఇక్కడ మీకు టాప్ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీని యొక్క ప్రైస్ అనేది 1499 లివా బ్రాండ్ అండి. సో చూస్తున్నారు కదా ఇది ఒకటి. దాని తర్వాత ఇక్కడ ఇంకో టాప్ అయితే చూపిస్తున్నానండి. ఇది కూడా లివా బ్రాండే అనమాట. ఇది కూడా ట్రెండ్స్ లో మ్యాక్స్ లో తీసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ నెక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా కంప్లీట్గా వీ నెక్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ యోక్ పార్ట్ అంతా కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అనేది డిజైన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో ఇక్కడ నడుము దగ్గరకు వచ్చేటప్పటికల్లా కంప్లీట్గా మన ఎలాస్టిక్ అనమాట. సో కొంచెం టైట్ అయినా సరే లూజ్ అయితే పర్వాలేదు, టైట్ అయినా సరే స్ట్రెచబుల్ కాబట్టి కొంచెం ఈజీగా అయితే వేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి 3/4 టాప్ వరకు వస్తుంది అనమాట. సో ఇది కూడా మంచి చాక్లెట్ కలర్ అయితే వస్తుంది. సో దీనికి మనకి హ్యాండ్స్ అనేది షార్ట్ స్లీవ్స్ అయితే ఇచ్చారండి. సో క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ఆల్సో వర్క్ కూడా చాలా బాగుంది, కలర్ కూడా బాగుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము. దీని యొక్క కాస్ట్ మనకి 1299 రూపీస్ అయితే పడింది. సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఎలాగో ఆఫర్స్ అనేది పెడుతూ ఉంటారు కాబట్టి సో కంపల్సరీ ఒకసారి ఒక ట్రెండ్స్ మేము ఎక్కువగా షాప్ చేసింది ట్రెండ్స్, మ్యాక్స్ అండ్ ఆల్సో వెబ్ సైడ్ లో అయితే ఎక్కువగా షాప్ చేసామన్నమాట. సో ఇంకా అక్కడైతే ఈ యొక్క అవన్నీ బాగా దొరుకుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఎలాగో ఆఫర్స్ పెడతారు కాబట్టి ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత ఇది ఒక టాప్ అయితే తీసుకున్నామండి. ఇది ఏంటంటే మేము వెస్ట్ సైడ్ లో అయితే తీసుకున్నాము. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మనకి 3/4 టాప్ దాకా అయితే వస్తుంది అనమాట. సో ఇది కూడా కంప్లీట్ గా రేయాన్ మెటీరియల్. సో మనకి ఏంటంటే కాలర్ నెక్ అయితే వస్తుంది. ఇలా హాఫ్ కాలర్ కాకుండా ఫుల్ కాలర్ ఉంటుంది కదా. సో ఆ యొక్క ఫుల్ కాలర్ అయితే వస్తుంది అండ్ ఆల్సో బటన్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో నడుము దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే బెల్ట్ కూడా ఇచ్చారండి. సో మీకు కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే బెల్ట్ కూడా ఇచ్చారు. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో హ్యాండ్స్ వచ్చేటప్పటికల్లా మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వరకు అయితే రావడానికి ఇది కంప్లీట్ గా ఇది కూడా రేయాన్ మెటీరియల్ ఏనండి. సో చూస్తున్నారు కదా. సో కిందకి వచ్చేటప్పటికల్లా ఏంటంటే మనకి ఈ విధంగా కొంచెం ఇలా ఫిష్ కట్ టైప్ లో అయితే డిజైన్ చేసేసి మనకి ఈ విధంగా అయితే కొంచెం ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది టాప్. సో కంప్లీట్ గా అంబ్రెల్లా టైప్ కాదు, అలా ఫిష్ కట్ టైప్ లా అయితే వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ గా ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఫ్లోరల్ టైప్ ఉండే డిజైన్స్ ఎక్కువగా అయితే వేసుకుంటూ ఉన్నారు కదా. ఈ మధ్య ట్రెండింగ్ లో కూడా అవే ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇది కూడా మంచి పేస్టల్ కలర్ అనమాట. సో ఈ మధ్య పేస్టల్ కలర్స్ కూడా ఎక్కువ ట్రెండింగ్ లో ఉంటున్నాయి కదా. సో ఇది ఒకటి అనమాట. మొత్తం వెనకాతల ముందు మీకు అంతా ఇదేనమాట డిజైన్. సో దీని యొక్క కాస్ట్ నాకు ఇక్కడ కనపట్టలేదండి. సో ఎంతో నేను మీకు తర్వాత ఎప్పుడైనా చెప్తాను. లేదు అనుకుంటే జస్ట్ నాకు తెలిసి ఒక 1500 ఎంతో ఉంటుంది అనమాట. అంతకు మించి అయితే ఎక్కువేమి ఉండదు. ఇంకా దాని తర్వాత సేమ్ ఇప్పుడు చూపించాను కదా ఆ టైప్ లోనే ఇంకో టైప్ మోడల్ అనమాట. ఇది కూడా కంప్లీట్ గా ఫ్లోరల్ అనమాట. సో ఇక్కడ నెక్ వచ్చేటప్పటికి ఇందాక అది హై కాలర్ నెక్స్ట్ ఫుల్ కాలర్ అయితే వచ్చింది. సో ఈ యొక్క డ్రెస్ ఏంటంటే నాకు ఇప్పుడు నా డ్రెస్ ఏ కాలర్ నెక్ అయితే వేసుకున్నానో సేమ్ అదే టైప్ కాలర్ నెక్ హాఫ్ కాలర్ అనమాట. సో దీనికి కూడా మనకి ఏంటంటే ఇక్కడ నడుము దగ్గర కట్టుకోవడానికి టైట్ చేసుకోవడానికి ఇలా బెల్ట్ అయితే ఇచ్చారు. సో ఆల్ ఓవర్ టాప్ అదంతా ఇది ఏంటంటే ఇందాక చూపించింది నేను 3/4 టాప్ దాకా వస్తుంది. ఈ యొక్క టాప్ అనేది మనకి ఫుల్ లెంత్ టాప్ లా అయితే వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా కిందనంతా ఫ్లోర్ కూడా చాలా గేస్ కూడా చాలా ఎక్కువ అయితే వచ్చింది. సో మధ్యలో మనకి స్లిట్ మోడల్ కూడా అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేశారండి. సో కంప్లీట్ గా ఇది కూడా రేయాన్ మెటీరియల్ అనమాట, ఈజీ టు మెయింటెనెన్స్. సో దీనికి ఏంటంటే 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా 3/4 హ్యాండ్స్ ఇచ్చేసి మనకి ఇలా బటన్ లా అయితే డిజైన్ చేశారనమాట ఆల్ ఓవర్ టాప్ మొత్తం అని. సో ఇది కూడా కంప్లీట్ గా మంచి ఫ్లోరల్ టైప్ టాప్ అనమాట. సో చూస్తున్నారు కదా వేసుకుంటే కూడా మంచి హాయిగా అయితే ఉంటుంది.
సో ఇప్పుడు టాప్స్ అవన్నీ షేర్ చేసేసాను కదండి, లైక్ లాంగ్ టాప్స్ కానీ షార్ట్ టాప్స్ కానీ అన్ని షేర్ చేసేసాను విత్ ప్రైజెస్తో పాటు చెప్పాను కదా. ఇంకా దాని తర్వాత ఇప్పుడైతే లైక్ ప్యాంట్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపించబోయే ప్యాంట్స్ ఏంటంటే మీరు ఏ విధంగా అన్నా సరే వేసుకోవచ్చు. మీరు లైక్ కుర్తీస్ మీద అన్నా వేసుకోవచ్చు, లేదంటే నైట్ డ్రెస్. కొంతమందికి ఏంటంటే నైట్ డ్రెస్ ప్యాంట్లు అనేది కొంచెం టైట్గా ఉంటాయి, అలాంటి ఇష్టం లేని వాళ్ళకంటే ఇలాంటి కొంచెం పలాజో టైప్లో ప్యాంట్స్ అనేది మీరు బయట షాప్స్లో తీసుకుని మీరు నైట్ డ్రెస్ల కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మీ ఇష్టం అనమాట, మీరు ఏ విధంగా మీరు వేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు డిపెండ్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే నాకు తెలిసి నైట్ డ్రెస్ల కిందనే బాగుంటూ ఉంటాయి. మేము తీసుకోవడానికి కూడా నైట్ డ్రెస్ ప్యాంట్ కింద కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇది తీసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఒక పలాజో అండి. ఇక్కడ మనకి సైడ్ వచ్చేటప్పటికల్లా ఇలాగ బ్లాక్ కలర్ మెటీరియల్ ప్రింటెడ్ అయితే వచ్చిందనమాట. సో ఇది ఒక టాప్ ప్యాంట్. దీని యొక్క ప్రైస్ మనకి 699 రూపీస్ అయితే పడింది. సో దాని తర్వాత అంటే ఆ డ్రెస్సుల మీదకే కొన్ని ప్యాంట్స్ కావాలంటే ఇది ఒక గోల్డ్ కలర్ ప్యాంట్ అయితే తీసుకున్నాం. ఇది కూడా మ్యాక్స్ లో తీసుకున్నామండి. దీని యొక్క ప్రైస్ 499 రూపీస్ అయితే పడింది. సో ఇది ఒక లెగ్గిన్ టైప్ లో అయితే వస్తుంది అనమాట, అంటే మనకి నీ లెంత్ లెగ్గిన్ వరకు అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, గోల్డ్ కలర్ ఉన్నదంటే మనకు ఆల్మోస్ట్ చాలా లైక్ టాప్స్ మీదకి, లైక్ ఎథనిక్ టాప్స్ మీదకి అనేది ఎక్కువగా గోల్డ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సో అందు గురించి అని చెప్పి అది తీసుకున్నాము. దాని తర్వాత ఇది ఒక పలాజో. చెప్పాను కదా, ఎక్కువగా పలాజోస్ ఏంటంటే మేము నైట్ డ్రెస్ కింద ఈవినింగ్ అంటే ప్యాంట్స్ కింద తీసుకోవడం గురించి అని చెప్పి ఈ ఒక పలాజోస్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఇది ఏంటంటే మనకి 699 రూపీస్ అయితే పడిందండి. ఇలాంటి బేసిక్ కలర్స్ ఉన్నట్లయితే దేని మీద కన్నా సరే వేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఇంకో టాప్ అనమాట, ఇంకో ప్యాంట్ అనమాట. ఇది ఏంటంటే మెరూన్ కలర్, మనకి ఇలాగా పలాజో టైప్ లో అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ కింద వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే మనకి గోల్డ్ కలర్ దాంతో థ్రెడ్ వర్క్ అయితే చేసి ఉన్నది 3 లైన్స్ లాగా. సో చూస్తున్నారు కదా, మనకి లూజ్ అయినా టైట్ అయినా కట్టుకోవడానికి ఇలా ఫ్రంట్ అయితే ఇలా తాళ్ళు అయితే ఇచ్చారనమాట. సో ఇది కూడా ఒక షార్ట్ పలాజో అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక పలాజో అండి. సో ఇవన్నీ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ మోడల్స్ అన్నమాట. సో ఇదంతా ఒకటే కలర్ వచ్చింది. కిందకి వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ వైట్ కలర్ అండ్ ఆల్సో డార్క్ గ్రే కలర్ లో అయితే మనకి ప్రింటెడ్ మెటీరియల్ ఇక్కడ అయితే అటాచ్ చేశారనమాట. కొంచెం డిఫరెన్స్ అనేది మార్చి పలాజోస్ అనేది డిజైన్ చేశారు. సో దీని యొక్క కాస్ట్ కూడా 699 రూపీస్ అయితే పడింది. ఇంకో 2 ప్లెయిన్ పలాజోస్ అండి. సో ఇవి కూడా పలాజోసే. ఎక్కువగా ఏంటంటే నైట్ డ్రెస్సుల కింద బాగుంటుంది అండ్ ఆల్సో కుర్తీస్ మీద కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇది ఒక పలాజో అండ్ ఆల్సో ఎల్లో కలర్ ఒక ప్లెయిన్ పలాజో కింద తీసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ యొక్క పలాజోకి ఏంటంటే లోపల ఈ యొక్క టాప్ వేసుకున్నా సరే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా సెట్ లా కూడా వేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, ఏదైనా సరే మీరు వేసుకున్న దాన్ని బట్టి మీరు వే ఆఫ్ అపియరెన్స్ అనేది మీకు కనపడుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఈ యొక్క పలాజోస్ అనేది ఓన్లీ డ్రెస్సుల మీదకే వేసుకుంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం లూజ్ గా ఉంటాయి కదా, సో నైట్ టైం వేసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది ఆ యొక్క పలాజోస్ కూడా ఎక్కువగా నైట్ డ్రెస్సుల కింద కూడా యూజ్ చేస్తూ ఉంటారు. డిపెండెన్సీ బట్టి మీరు ఆ యొక్క డ్రెస్ అనేది ఎలా వేసుకోవాలనుకుంటున్నారో మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఇప్పుడు మెయిన్ గా నేను ఒక ఐటమ్ అయితే చూపిస్తున్నాను. ఏంటంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్ లో కూడా షేర్ చేశాను. ముగ్ధా షాప్ కి అయితే వెళ్ళాం, సికింద్రాబాద్ ముగ్ధా షాప్ కి అని చెప్పేసి. ఆ యొక్క షాప్ లో ఒక లెహంగా టైప్ అయితే ఒకటి తీసుకున్నామండి. సో అదైతే నేను మీకు చూపిస్తాను. సో అదేంటంటే చాలా హెవీగా అయితే ఉంది, క్యారీ చేయడానికి కూడా చాలా హెవీ అనమాట. సో అది యాక్చువల్లీ మా వదిన గారు వాళ్ళ పాపకి అయితే తీసుకున్నారు. సో మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ నేను మీకు అయితే చూపిస్తాను అనమాట. సో ఇక్కడే పెట్టుకున్నాను, అవన్నీ చూపిస్తాను. సో ఇప్పుడైతే ఆ యొక్క లెహంగా అదంతా చూపిస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా మంచి మనకి రాయల్ బ్లూ కాదు, కొంచెం రెగ్జోనా బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట. ఈ మధ్య మనకి పైతానీ శారీస్ ఫేమస్ అయిపోతున్నాయి కదా, ఈ యొక్క పైతానీ డిజైన్స్ తో ఉండేది. సో అదేంటంటే లెహంగాస్ కూడా అమ్ముతున్నారనమాట. సో ఇదంతా ముగ్ధాలో అయితే తీసుకున్నామండి. సో ఈ యొక్క డిజైన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఇదైతే తీసుకున్నాం. వెయిట్ అనేది నాకు నియర్లీ తెలిసి ఒక 4 kgs దాకా అయితే ఉంటుంది అనమాట. సో నడుం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో పైతానీ డిజైన్. సో చూస్తున్నారు కదా,
సో మొత్తం ఆల్ ఓవర్ లెహంగా అంతే ఈ విధంగా అయితే బూటీస్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మామిడి పిండి అండ్ ఆల్సో పికాక్ టైప్ లో అయితే ఈ విధంగా లెహంగా మొత్తం ఫ్రంట్ బ్యాక్ అయితే ఉంటుంది ఇలాగ మామిడి పిండి డిజైన్ తో. అండ్ ఆల్సో కిందకు వచ్చేటప్పటికల్లా మనకి కొంచెం అదేంటంటారు కొంచెం బాతుల టైప్ లో అయితే డిజైన్స్ అండ్ ఆల్సో తామర పువ్వుల్లా కలువ పువ్వుల్లా అయితే డిజైన్ చేశారు. అండ్ ఆల్సో కిందకు వచ్చేటప్పటికల్లా ఈ యొక్క పైతాని ప్రింట్ అయితే అంటే ప్రింట్ కాదు వీవింగ్ లోనే వస్తూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి కొంచెం బాతుల్ హంసల్ టైపుల్లో అయితే డిజైన్ చేశారనమాట. ఆల్ ఓవర్ మొత్తం మనకి కింద బార్డర్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా. సో ఈ యొక్క లంగా నేను మీకు చూపించడానికి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ యొక్క బరువు అనేది చాలా చాలా ఎక్కువగా ఉన్నది. సో బ్యాక్ ఫ్రంట్ వచ్చేటప్పటికల్లా ఈ విధంగానే ఉన్నదండి. సో చూస్తున్నారు కదా మీకు అంతా కనిపిస్తుంది కదా. సో మొత్తం అంతా ఈ విధంగానే ఉంటుంది. సో గేస్ కూడా చాలా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి. సో చూసారు కదా. సో దీనికి ఏంటంటే మనకి ఇలా సైడ్ ని ఇలాంటివి అయితే టాజిల్స్ లాంటివి అయితే కట్టేసి ఇచ్చారు. సో దీనికి ఏంటంటే మనకి సెమీ స్టిచ్డ్ అయితే ఇచ్చారండి. ఇది ఏంటంటే మేమైతే స్టిచ్చింగ్ అయితే చేంజ్ చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా చాలా చాలా హెవీగా అయితే ఉన్నది. సో దీనికి ఏంటంటే బ్లౌజ్ ఇంత హెవీ లెహంగాకి ఏంటంటే బ్లౌజ్ అంటే ప్లెయిన్ గానే వస్తూ ఉంటుంది కదా. సో బ్లౌజ్ అయితే ఇంకా మేము స్టిచ్చింగ్ ఇవ్వడానికి అని చెప్పేసి ఇచ్చామన్నమాట. సో బ్లౌజ్ ఈ కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ లోనే మనకి ఇందులో బుటీస్ అనేది ఎలా ఉన్నాయో సో ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం సేమ్ అలాగే ప్లెయిన్ దాని మీద ఇలా చిన్న చిన్న బుటీస్ లా అయితే ఉంటాయన్నమాట. సో బార్డర్ ఏమొచ్చిందంటే సో ఇక్కడ నడుం పాటికి ఈ బార్డర్ చూస్తున్నారు కదా ఇదే బార్డర్ మనకి హ్యాండ్స్ లో అయితే ఇచ్చారనమాట. సో ఇంకా మాకేంటంటే నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ లోనే పెళ్లిళ్ళు ఉన్నాయి కదా. సో ఇంకా పెళ్లిళ్ళకి ఇంకా ఆబ్వియస్లీ స్టిచ్చింగ్ ఇచ్చారు కదా. సో అందు గురించి అని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే ఇచ్చేస్తాం అనమాట. కొనేసిన తర్వాత ఈ యొక్క లెహంగా చూస్తున్నారు కదా ఎంత బుట్టలా అయితే ఉన్నదో. సో మనకి ఏంటంటే సికింద్రాబాద్ లో ముగ్ధా స్టోర్ అయితే ఉన్నది కదండి. సో ఈ మధ్యన నాకు తెలిసి ఒక 1 year నుంచి ముగ్ధా స్టోర్స్ అనేది మనకి హైదరాబాద్ లో 4 to 5 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బట్ కొంచెం ప్రైజీగానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలాగో ట్రెండింగ్ కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నారు వదిన గారు వాళ్ళ పాప గురించి అని చెప్పి. సో చూస్తున్నారు కదా బట్ వేసుకోవాలంటే చాలా చాలా కష్టపడాలి. ఇంకా దీనికి ఏంటి అంటే లెహంగా కదా దీని మీదకి ఏంటంటే మనకి ఓణి కిందన ఇది ఇచ్చారండి. మనకి ఏంటంటే లెహంగా వచ్చేటప్పటికల్లా మనకి ఈ కలర్ అయితే వచ్చింది. బ్లౌజ్ వచ్చేటప్పటికల్లా పింక్ కలర్ అయితే వచ్చింది. సో దాని మీదకి ఇలాగా మనకి ఓణి అనేది కంప్లీట్ గా మనకి ఈ విధంగా అయితే కొంచెం చూస్తున్నారు కదా క్లాత్ అదంతా ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి బార్డర్ వచ్చేటప్పటికల్లా చిన్న చిన్న చిలకల్లా అయితే డిజైన్ చేశారు. సో చూస్తున్నారు కదా చిన్న చిన్న చిలకల్లా అయితే కనిపిస్తున్నాయి. ఆల్ ఓవర్ చున్నీ అంతా మనకు ఓణి అంతా ఈ విధంగానే ఉంటుందండి. సో చూపిస్తున్నాను చూడండి మొత్తం అంతా ఇలాగా కొంచెం గోల్డ్ కలర్ షిమ్మర్ టైప్ లో అయితే ఓణి ఉన్నదన్నమాట. సో క్లాత్ కూడా కొంచెం థిక్గానే ఉన్నదన్నమాట. సో ఆ యొక్క లెహంగాకి ఈ యొక్క క్లాత్ మెటీరియల్ అనేది ఈ విధంగానే ఉండాలన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇలాంటివి ఏంటంటే మీకు సెపరేట్ గా ఓణీల్లా కావాలన్నా సరే మీకు అక్కడ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి. సో ఇది ఏంటంటే లెహంగా మీదకి ఇచ్చారు కాబట్టి ఈ ఓణి అనేది చూపిస్తున్నాను అనమాట. సెపరేట్ గా ఓనీస్ కావాలి అనుకుంటే 2000, 2500 అలాంటివి కూడా ఇప్పుడు ఏంటంటే పైతాని ఓనీస్ అలాంటివి అయితే వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే ఈ మధ్యన ఇలా లెహంగాస్ కాకుండా చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద పార్టీ వేర్ ఫ్రాక్స్ కూడా ఇలాంటి చున్నీస్ అవన్నీ తీసుకుని సింగిల్ ఇలా వేసుకుని కూడా ఉంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇలాంటి చున్నీస్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయన్నమాట. సో అందులో భాగంగా ఇది ఒక చున్నీ అయితే తీసుకున్నారండి. ఇది కూడా పైతానీ మోడల్ అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇది మంచి ఎల్లో షేడ్ అన్నమాట. సో ఇది సింపుల్ గా అయితే ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇలాగ టెంపుల్ టైప్ లో అయితే డిజైన్ చేసేసి ఉన్నది. సో ఆల్ ఓవర్ మొత్తం అంతే ఈ విధంగానే. సో మనకి పైన కిందన ఈ విధంగానే అయితే ఉంటుంది. ఆల్ ఓవర్ మొత్తం అంతా ఇలాగ గోల్డ్ కలర్ బుటీస్ తో అయితే ఉన్నది. సో మనకి కిందకు వచ్చేటప్పటికల్లా సో చూస్తున్నారు కదా చిలకలు మంచిగా పైతానీతో డిజైన్ చేసి ఇలా చిలకలతో అయితే ఉన్నదన్నమాట. సో ఇదేంటంటే మీరు మంచిగా పార్టీ వేర్ ఇప్పుడు చూడండి కస్టమైజ్ డ్రెస్సెస్ కూడా మంచిగా పట్టు చీరలు అలాంటివి కుట్టించుకుని చున్నీస్ అనేది ఇలాగ సెపరేట్ గా అయితే తీసుకుంటున్నారు కదా అలాంటి డ్రెస్సులకి అయితే చాలా చాలా బాగుంటాయి. సో ఆ డ్రెస్ మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుందామని చెప్పేసి ఈ యొక్క చున్నీ కూడా తీసుకున్నారు. సో దీని యొక్క కాస్ట్ మనకి 1950 రూపీస్ అయితే పడిందండి. సో ఇది క్లాత్ కూడా కొంచెం థిక్గానే అయితే ఉన్నదన్నమాట. బట్ లెహంగా అయితే నాకు తెలిసి ఒక 3.5 kgs 4 kgs దాకా అయితే ఉన్నది. సో చూసారు కదండి మొత్తం అదంతా ఈ మధ్య మేము చేసిన అంటే వదిన గారు మేము చేసిన షాపింగ్ అదంతా
ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ గా క్లోతింగ్ సెక్షన్ అనేది షేర్ చేశాను. ఇంకా శారీస్ అవి కూడా తీసుకున్నాము, బట్ ఏంటంటే అవి స్టిచ్చింగ్ లో అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నానండి. సో ఈ రోజు చూపించిన ఈ ఐటమ్స్ అన్నిటిలో మీకు ఏ యొక్క కుర్తీ కానీ లేదంటే టాప్ కానీ ఏ యొక్క ఐటమ్ అనేది నచ్చిందో నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్.